పాండవులు వనసంచారం చేస్తున్నటువంటి కాలంలో అకస్మాత్తుగా వారికి ఒక ఇబ్బంది కలిగిందని కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడు పాండవులు వనసంచారం చేస్తుండగా అడ్డగించాడని ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడిని భీమసేనుడు వధించాడని ధృతరాష్ట్రుడితోటి విదురుడు చెప్పినటువంటి ఆఖ్యానం. ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడికి భీముని యొక్క దర్శనం అకస్మాత్తుగా లభించింది. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాడు. చూడాలనుకోవడం కాదు, భీముణ్ణి చంపాలి అని ఆయనకు ఒక పెద్ద కోరిక. అనవుడు రాక్షసుండట్టహాసంబుతో ఎట్టెట్టు భీముంటే ఈతడు ఏమి పుణ్యమో వీనినిప్పుడు సంపదాంతునో ఎనియున్నచో తాన అరుంగుదించే అధికుమాయన్న బకాసురుడు నా ఇష్టసకుడు హిడింబాసురుని చంపియున్న కలు మృంగి జీర్ణంబు కావింతు వాతాపిదడయక మృంగిన తపసి ఎట్లా అన్నది. ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడు పెద్ద అట్టహాసం చేస్తూ రాక్షసమాయా ప్రదర్శనం చేశాడు. భయపడినటువంటి ద్రౌపదీదేవిని పాండవులు 5 రక్ష చేసి పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి పిలిచి, ఏమిటి రాక్షసమాయ మమ్మల్ని ఇలా అడ్డగించాడు అని ప్రశ్నిస్తే తనకున్నటువంటి మంత్రశక్తి చేత రాక్షస మాయనంతటినీ కూడా ధ్వంసం చేశాడు ధౌమ్యుడు. అప్పుడు ధర్మరాజు గారు అడిగాడు, ఎవరు నువ్వు, ఎందుకు మా మార్గాన్ని అడ్డగించావు? ఆయన నా పేరు కిమ్మీరుడు, నేను సాక్షాత్తుగా అదిగో బకాసురుని యొక్క తమ్ముణ్ణి. హిడింబాసురుడు నాకు అత్యంత ప్రియమైనటువంటి స్నేహితుడు. అటు బకాసురుణ్ణి ఇటు హిడింబాసురుణ్ణి కూడా సంహరించినటువంటి వాడు భీమసేనుడు. ఎప్పుడెప్పుడు ఈ భీమసేనుణ్ణి నేను చూస్తానా సంహరిస్తానా అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో నా కలల పంటగా అనుకోకుండా ఇవాళ భీమసేనుడి దర్శనమైంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ భీముణ్ణి మిమ్మల్ని సంహరించి తినేస్తాను. నేను ఈ వనంలో జంతువుల్ని మనుష్యుల్ని తింటూ ఉంటాను, దేవతలు కూడా నాతో యుద్ధం చెయ్యలేరు అని ప్రగల్భాలు పలికి ఆయన పాండవులతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. వెంటనే ధర్మరాజు గారు చేసినటువంటి సంజ్ఞని అందుకున్న వాళ్ళై ఆయన రక్కసునకు అలిగిన అగ్రజు నలుక ఎరిగి వీరుడర్జనుండు మనసి గాంధీవంబు మోపెట్టే సునిశిత ఖడ్గపాణులైరి కవలునంతా. అర్జునుడు వెంటనే గాంధీవాన్ని సిద్ధం చేసుకున్నాడు. నకుల సహదేవులు తమ ఖడ్గములను సిద్ధం చేసుకున్నారు. ఈ సమయంలో భీమసేనుడికి కిమ్మీరుడికి ప్రచండమైనటువంటి యుద్ధం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చెట్లు రాళ్ళు అన్నిటినీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకున్నారు. ఎట్టకేలకి భీమసేనుని యొక్క భుజపరాక్రమం చేత మల్ల యుద్ధంలో కిమ్మీరుడు సంహరింపబడ్డాడు. ఆ విధంగా కిమ్మీరుడనేటటువంటి రాక్షసుని యొక్క సంహారమునకు వీళ్ళ వనవాసము ఉపయుక్తమైంది. పరమేశ్వరుడు ఏది చేసినా దాని వెనక ఏదో ఉంటుంది, పైకి కనపడదు అప్పటికప్పుడు. కానీ పాండవులు అరణ్యవాసానికి వెళ్ళడం రాక్షసుల యొక్క సంఖ్యని తగ్గించడానికి, భూమి యందు ధర్మము నిలబడడానికి కారణమైంది. 2, అరణ్యవాసం చేసినటువంటి పాండవులు ఎన్నో వెతలు పడుతూ ఉంటారు అని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అనుకున్నారు. కానీ సహజ పరాక్రమోపేతులైనటువంటి పాండవులు దేనికి వెరవక కిమ్మీరుడు వంటి రాక్షసులు ఎదురు వచ్చినప్పుడు తమ భుజ పరాక్రమము చేత సంహరించగలిగారు. అంటే దేవతానుగ్రహము కలిగినటువంటి వారికి, ధర్మపథమునందున్న వారికి ఎప్పుడూ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. వారు ఎంత భయంకరమైనటువంటి ప్రతిబంధకములను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి వాళ్ళ యొక్క ధర్మానుష్ఠాన బలం చేత, తత్కారణము చేత దైవము నుండి ప్రసరింపబడినటువంటి అనుగ్రహం చేత సంతతము పొందుతూ ఉంటారు.